నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. పిఠాపురం ప్రజలకి నేను ఎందుకు ఇంత రుణపడి, నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే. కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు, నేను అలాంటి అవ్వాలి అనుకున్నాను. నేను దానికోసం ప్రయత్నం చేశాను. నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు. కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకు వేసాం, సరైన కూటమికి వేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాలన. ఒక్కళ్ళు ఇప్పుడు ఆ బిడ్డ, నీ పేరేనా? నీ పేరు నేట్రా పైకి రా, దాట పైకి రా, పైకి తీసుకురా. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? నేను చాలాసార్లు నా గొల్లపురాలకు వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు దొరుకుతారు 2 మంది. అంటే మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏం అర్థమైంది తెలియదు కానీ చప్పడు కొట్టాడు ఛత్రి. నాకు నిజంగా అనిపిస్తాయి, ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు నేను రక్షిత మంచినీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది? కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి, మంచి చదువు చెప్పించగలగాలి. వీళ్ళకి ఏం చేయగలం? వీళ్ళకి కనీసం వాళ్ళ అవసరాలకు కానీ, వాళ్ళు చదువుకోవడానికి కానీ, హాస్పిటల్స్ కానీ, వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ, చదువుకోవడానికి బడి కానీ. నేను చెప్తాను 2047 చంద్రబాబు గారు ఇదే అనుకుంటున్నాను. చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు, అద్భుతంగా రాణించాలి, భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని. మోడీ గారి కోరిక అదే. ఆ కోరిక నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి. ఇలా నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురావాలా? వీళ్ళ గుండెలు చేసి చెప్తాను, వీళ్ళకి భరోసా ఇవ్వడానికి వచ్చాను, మేము ఉన్నాం. నా బిడ్డల కోసం నేను ఎంత తపన పడుతున్నా నాకు తెలియదు, కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తారు నాకు. ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది, ఈ బిడ్డల కోసం. ఇక్కడ మీకు మాట ఇస్తున్నాను, నేను ఒక తరం కోసం కాదు, 2 తరాల కోసం పనిచేయాలి. వాటి కోసం పనిచేస్తాను తెలుసుకుంటూ, మీకు తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరోమారు అధికార యంత్రాంగానికి, ఆర్డీఓలందరికీ, వేదిక పైన ఉన్న అధికారులందరికీ, ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, తెలుగుదేశం నాయకులందరికీ, ఇవన్నీ నేను ఇలా తీసుకున్నాము. అంటే ఇక్కడ ఇదండి, ఇది జనవాణి కార్యక్రమం కాదు. మీరు మన నాయకులకి ఇచ్చి నాకు ఇస్తారు, ఇండివిజువల్ తీసుకున్నాను, ప్రత్యేకంగా తీసుకున్నాను. అలాగే ముఖ్యంగా జనసేన నాయకులకి మీరు చేసిన కష్టం నేను మర్చిపోలేను.